Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 5 early life to settled life. సో ఇప్పుడు మనమంతా కూడా సెటిల్డ్ ఉన్నటువంటి లైఫ్ అన్నమాట. బట్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా అర్లీ పీపుల్ అంటే మన యొక్క పూర్వీకులు ఏ విధంగా నివసించారు, వాళ్ళు ఫుడ్ని ఎలా గ్యాదర్ చేసుకున్నారు, ఎక్కడ నివసించారు. ఓకే, సో ఇప్పుడు మనకంతా కూడా ఈ నిప్పుని అంటించడానికి మనకు లైటర్స్ ఉన్నాయి, మ్యాచ్ బాక్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పట్లో ఇటువంటివన్నీ ఉండేవి కావన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సో సమ్ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. సో వాటిని రాయి ఇలా రబ్ చేసినప్పుడు నిప్పు పుట్టిందనమాట. సో ఆ విధంగా దాన్ని లీడ్ చేసుకుంటూ మనకు ఈ లైటర్స్ కావచ్చు ఇవన్నీ వచ్చాయి. అండ్ అదేవిధంగా వాళ్ళంతా కూడా ఫుడ్ని ఏ విధంగా తీసుకునేవాళ్ళు, జంతువుల్ని వెంటాడుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ అడవుల్లో దొరికేటువంటి పూలు ఈ పండ్లను కాయలను తినేవారనమాట. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా. మనం బాగా పంటల్ని పండించుకుంటూ అండ్ ఈ నాన్ వెజ్ కావాలంటే మనకు మేకలను కోళ్ళను పెంచుకొని వాటిని బాగా పోషించి మనం ఫుడ్గా తీసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడంతా కూడా మన లైఫ్ చాలా సెటిల్డ్గా వెళ్తూ ఉందన్నమాట. సో అప్పట్లో ఏ విధంగా ఉండేదో మనం తెలుసుకుందాం ఈ చాప్టర్ ద్వారా. లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఈ చాప్టర్ ద్వారా మనకేం తెలుసుకోబోతున్నాం అంటే, ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు know about nomadic life of early people, food gathering, uses of fire. సో ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, పూర్వీకులు అంటే వాళ్ళు సంచారం చేసేవాళ్ళు అనమాట. అంటే ఒకే ప్లేస్లో ఉండకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అలా మారుతూ అలా నివసించేవారు. అండ్ ఫుడ్ని ఏ విధంగా గ్యాదర్ చేసుకునే వాళ్ళంటే జంతువులను వెంటాడేవారు అండ్ దొరికేటువంటి పండ్లు కాయలను తినేవారనమాట. అండ్ అదేవిధంగా ఫైర్ని ఏ విధంగా ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టయితే తినడానికి వీళ్ళు పచ్చి మాంసం తినేవారంట. ఓకే, సో ఎప్పుడైతే నిప్పుని కనుగొన్నారో ఈ నిప్పుని ఉపయోగించుకొని ఆ మాంసాన్ని కాల్చి తినేవారనమాట. ఇప్పుడు మనమంతా కూడా గ్రిల్డ్ చికెన్, ఓకే, గ్రిల్డ్ పన్నీర్ ఇవన్నీ తింటూ ఉంటాం. అంటే వాటిని కాల్చి తింటూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా నిప్పుని యూజ్ చేసుకొని తినడానికి కూడా ఉపయోగించారు. డిస్కస్ హౌ బెటర్ ద స్టోన్ టూల్స్ వర్ యూజ్డ్ బై ద ఎర్లీ పీపుల్. సో ఇప్పట్లో మనకు కొన్ని టూల్స్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కత్తి కటారులు కావాలన్నా కూడా మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇంతకుముందు ఇవన్నీ అవైలబుల్ లేవన్నమాట. అంటే కొన్ని స్టోన్స్ వచ్చేవి, కొన్ని షార్ప్ స్టోన్స్, కొన్ని కత్తిలాగా ఉన్నటువంటి స్టోన్స్. ఇటువంటి స్టోన్స్ని టూల్స్గా మలుచుకొని వాళ్ళు వేటాడడానికి ఉపయోగించేవారనమాట. వేటాడడానికి కావచ్చు, లేదా పంటల్ని పండించుకోవడానికి, ఆ పంటల్ని కోయడానికి అంటే తర్వాత ఈ పెద్ద పళ్ళు ఉంటాయి కదా, జాక్ ఫ్రూట్స్ కదా, సో వీటిని కట్ చేయడానికి ఇటువంటి స్టోన్ టూల్స్ని వాడేవారనమాట. రియలైజ్ హౌ ద ఫార్మింగ్ గ్రాడ్యువల్లీ లీడ్ టు ద ఎర్లీ సివిలైజేషన్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే టోటల్ ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉన్నాం కదా. సో మనకి ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి మనం పండించుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా వాళ్ళు ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశారో తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే మన యొక్క ఏన్షియంట్ పీపుల్, మన యొక్క పూర్వీకులు ఏ విధంగా ఉన్నారు కదా. సో ఇలా అడవిలో ఉండేవారు అండ్ చెట్లను కొట్టేసి ఆ చెట్లను సహాయంతో కొంచెం గుడిసెలాగా తయారు చేసుకొని, ఓకే, అండ్ పండించుకున్నటువంటి పంటల్ని పెట్టుకోవడానికి గంపల్ని తయారు చేసుకోవడం, కట్టెల సహాయంతో నిప్పు పెట్టుకోవడం. సో ఈ విధంగా అంతా కూడా వీళ్ళ లైఫ్ లీడ్ అవుతూ వచ్చిందనమాట. ఫ్రమ్ అర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్. సో ముందుగా ఇందులో మనం అర్లీ లైఫ్ గురించి చూస్తున్నట్టయితే, అర్లీ లైఫ్లో నోమాడ్స్ గురించి చూద్దాం. నోమాడ్స్ అంటే సంచార వాసులు అనమాట. అంటే వీళ్ళు ఒకే ప్లేస్లో స్థిరంగా ఉండుకోకుండా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారుతూ అలా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫుడ్ గ్యాదరింగ్. అంటే ఫుడ్ని ఏ విధంగా వీళ్ళు గ్యాదర్ చేసుకునేవాళ్ళు అంటే వెంటాడే వాళ్ళ, లేదంటే పంటల్ని పండించుకునేవారు, లేదంటే దొరికినటువంటి పండ్లు కాయలను తినేవారు. డొమెస్టికేషన్. సో
సో నెక్స్ట్ ఏంటి, డొమెస్టికేషన్ టాపిక్. తర్వాత మనకు ఫైర్ ఎలా వచ్చింది అండ్ అనిమల్స్ని ఏ విధంగా పోషించుకుంటూ వచ్చారు, తర్వాత చెట్లను ఏ విధంగా పెంచారు, ఆ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ సెటిల్డ్ లైఫ్ అంటున్నాం. సో సెటిల్డ్ లైఫ్లో ఏం చేస్తున్నాము, కొన్ని స్టోన్ టూల్స్ని యూజ్ చేసి మనం రీక్రియేషన్ చేస్తున్నాం. తర్వాత బిల్డింగ్స్ని నిర్మించుకుంటున్నాం. సో ఈ విధంగా అర్లీ లైఫ్ నుంచి మన యొక్క సెటిల్డ్ లైఫ్ ఈ విధంగా లీడ్ అవుతూ వచ్చిందనమాట. We take food every day such as boiled rice, chapati, fruits, grain, milk and meat etc. సో మనం ప్రతిరోజు కూడా ఒకే రకమైనటువంటి ఫుడ్ని తినడం లేదు కదా. సో మార్నింగ్ ఏమో చపాతీ టిఫిన్ ఐటమ్స్ తింటూ ఉంటాము కదా. ఆఫ్టర్నూన్ టైమ్స్ ఉడికించినటువంటి రైస్, పప్పులు, ధాన్యాలు అండ్ నెక్స్ట్ కూరగాయలు, పళ్ళు, మాంసము, పాలు ఇటువంటివన్నీ కూడా మనము ప్రతిరోజు కూడా తింటూ ఉంటాం అన్నమాట. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ హౌ హ్యూమన్స్ డిస్కవర్డ్ ఫుడ్? విచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కుడ్ వి ఈట్ అండ్ విచ్ వన్స్ వర్ పాయిజనస్? సో ఇప్పుడంతా కూడా మనకు ఒక ఐటెం కావాలంటే 10 ఐటెంలు దొరుకుతున్నాయి మన ఇంట్లో. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏ విధంగా ఫుడ్ని కనుక్కున్నారు అని? నిజానికి మనం ఏ ఫ్రూట్స్ని తినొచ్చు, ఏ వెజిటబుల్ని తినొచ్చు, ఏవి విషపూరితమైనవి, ఏవి మంచివి అని ఏ విధంగా తెలుసుకోగలిగినారు? డూ యూ నో that before we started growing food, humans used to gather edible products from nature. Let us take a look at history to understand how we evolved from collectors of food to producers of food. సరే, అంటే ఫుడ్ గురించి మనం తెలుసుకోవడానికన్నా ముందు హ్యూమన్స్ ఏం చేసేవారంటే నేచర్ నుంచి ఎడిబుల్ ప్రోడక్ట్స్ని గ్యాదర్ చేసుకునేవారు అనమాట. ఓకే, అండ్ ఈ చాప్టర్లో మనం ఇంకా ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఫుడ్ కలెక్టర్స్ నుంచి ఫుడ్ ప్రొడ్యూసర్స్ వరకు మనం ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చామో హిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు పిక్చర్ ఉంది కదా, లైఫ్ ఆఫ్ అర్లీ పీపుల్. అంటే ఇంతకుముందు అర్లీ పీపుల్ యొక్క లైఫ్ ఏ విధంగా ఉండేదో ఇక్కడ చూడండి కొంత. ఓకే, సో జంతువుని వేటాడి దాన్ని పట్టుకొని, ఓకే, దాన్ని చర్మం తీసేసి దాని యొక్క చర్మంతో వాళ్ళు బట్టల కింద వాడుకునేవారు. ఇంకా ఆ మాంసాన్ని కాల్చుకొని ఏదో రకంగా తినేవారు అన్నమాట. సో ఈ ఫిగర్లో చూడండి, ఈ మాంసాన్ని ఏ విధంగా తెస్తూ ఇక్కడ కాల్చుకుంటూ ఉన్నారు కదా. సో డిఫరెంట్ టైప్స్. లెట్స్ డూ. ఇక్కడ మీకు ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఏంటంటే లిస్ట్ అవుట్ ద యాక్టివిటీస్ ఆఫ్ అర్లీ పీపుల్ ఇన్ ద అబోవ్ పిక్చర్స్. సో ఈ పిక్చర్స్ ద్వారా వీళ్ళు ఏమేమి చేస్తున్నారో కొంచెం లిస్ట్ రాయమంటున్నారు. ఓకే, మీకు తెలుసు కదా అక్కడ ఏమేమి చేస్తున్నారు. జంతువులను వేటాడుతున్నారు అండ్ వాటిని వండడానికి నిప్పు పైన కాలుస్తూ ఉన్నారు. ఇవన్నీ రాసేయండి. అర్లీ పీపుల్. సరే, మరి ఇప్పుడు అర్లీ పీపుల్ గురించి తెలుసుకుందాం. Thousands of years ago, the people lived in the subcontinent were called as hunter-gatherers. ఓకే, కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ అంటే అర్లీ పీపుల్ వీళ్ళు సబ్ కాంటినెంట్లో నివసించే వాళ్ళు అనమాట. సో వీళ్ళని ఏమంటారు, హంటర్స్ అలాగే గ్యాదరర్స్ అంటారు. ఓకే, సో వేటగాళ్ళు అనొచ్చు లేదా గ్యాదరర్స్ అని కూడా అనొచ్చు. ద నేమ్ హంటర్ గ్యాదరర్స్ కేమ్ ఫ్రమ్ ద వే ఇన్ విచ్ దే గాట్ దేర్ ఫుడ్. సో వీళ్ళకి ఎందుకు ఈ పేరు వచ్చింది, హంటరర్స్ గ్యాదరర్స్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఏ విధంగా అయితే ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి వీళ్ళకు ఆ నేమ్ రావడం జరిగిందనమాట. అంతే కదా. సో దే గ్యాదర్డ్ ఫ్రూట్స్, edible roots and tubers, nuts, seeds, leaves, honey, wild grains that grew naturally in the forest. They hunted animals and birds, caught fish, gathered eggs for food. ఈ హంటర్స్ అండ్ గ్యాదరర్స్ వీళ్ళకి ఎలా నేమ్ వచ్చింది అంటే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి ఫుడ్ అంటే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి వే ఏ విధంగా ఉంటుందో ఆ వేని బేస్ చేసుకొని వీళ్ళకి నేమ్ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ గ్యాదరర్స్ అంటే ఏ విధంగా వచ్చిందంటే నేము అంటే వీళ్ళు అడవుల్లో నివసిస్తూ ఉంటారు. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి నివసిస్తూ తిరుగుతూ ఉంటారు కదా. సో వీళ్ళకు ఈ అడవుల్లో దొరికేటువంటి పూలు, పండ్లు, కాయలు అండ్ నెక్స్ట్ ఎడిబుల్ రూట్స్, నట్స్, సీడ్స్, లీవ్స్ అని అండ్ ధాన్యాలు వీటన్నిటినీ కూడా గ్యాదర్ చేసుకునే వాళ్ళు అనమాట. అంటే
అడవుల నుంచి తెచ్చుకునేవారు. అండ్ హంటర్స్ ఏ విధంగా వచ్చిందంటే, సో వీళ్ళు వచ్చేసి జంతువులను వేటాడేవాళ్ళు, అలాగే పక్షులను కూడా చంపేవారు, వేటాడి చంపేవారు. అండ్ చేపల్ని పట్టుకొని ఫుడ్ కింద యూజ్ చేసేవారు. అండ్ ఫుడ్ కోసం ఇంకా ఇతర పక్షులు గుడ్లు పెట్టింటాయి కదా, సో వీటిని కూడా గ్యాదర్ చేసుకునేవారు అనమాట. అంటే ఈ విధంగా వీళ్ళు హంట్ చేస్తూ గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి హంటర్ గ్యాదరర్స్ అని వీళ్ళకి ఈ నేమ్ రావడం జరిగింది. The hunting and gathering of food was not easy to do. To collect plant products, you need to find out which plants or parts of the plants are edible. సరే, సో ఇలా వేటాడడము, గ్యాదర్ చేసుకోవడము ఇవన్నీ కూడా చాలా సులువైనటువంటివి కావు. ఎందుకంటే మనకు ఏ ప్లాంట్ ప్రోడక్ట్స్ నుంచి మనకు ఎడిబల్ దొరుకుతుంది, అంటే ఎడిబల్ ప్రోడక్ట్స్ ఏ ప్లాంట్స్ నుంచి దొరుకుతాయి, సో ఏ ప్లాంట్లో ఏ పార్ట్న మనకు ఎడిబల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ముందుగా. సో ఏదన్నా ఇప్పుడు మనకు దారిలో కనిపించేటువంటి ఒక చెట్టును తీసుకొని మనం కూర వండుకొని తినలేము కదా. సో ఎటువంటి వండుకొని తినగలం మనము? ఈ స్పినాచ్ అంటే పాలకూర, తోటకూర ఇటువంటివి మనం తినగలం, కానీ అన్ని ప్లాంట్స్ని తినలేమన్నమాట. కాబట్టి ఏ పార్ట్ ప్లాంట్ మనకు యూజ్ అవుతుంది, దేన్ని తినగలమని ముందుగా మనకు తెలిసి ఉండాలి. People should have knowledge about the seasons when the fruits ripen. Even to hunt, the hunters need to know the nature of hunted animals very well. ఇప్పుడు మనకు ఏ సీజన్లో ఎటువంటి ఫ్రూట్స్ వస్తాయో మనకు బాగా తెలుసు. సమ్మర్ అనగానే మ్యాంగోస్, వాటర్ మిలాను ఇవి చాలా బాగా అంటే ఈ సీజన్లో ఫ్రూట్స్ పండుతాయి అన్నమాట కదా. సో మనకి ఎలా అయితే సీజన్స్లో ఫ్రూట్స్ పండుతాయని తెలుసో, అదేవిధంగా వేటగాళ్ళకు కూడా ఎటువంటి జంతువులను వేటాడాల్సి ఉంటుంది, అలాగే ఎటువంటి ప్రోడక్ట్స్ని మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అంటే దే నీడ్ టు వాళ్ళకు తెలుసుకునేటువంటి అవసరం కూడా ఉంది. టు హంట్ అనిమల్స్ ఆర్ బర్డ్స్, పీపుల్ నీడ్ టు బి అలర్ట్, క్విక్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మనం జంతువులను కానీ పక్షులను కానీ వేటాడాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఏ చిన్న శబ్దం వచ్చినా జంతువులు పక్కకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. అండ్ గురి చూసి బాణం కొట్టగలగాలి, లేదా వల వేసి పట్టుకోవాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉండాలి, మనం ఏదైతే వేటాడాలనుకుంటున్నామో ఆ జంతువు మీద లేదా ఆ పక్షి మీద ఉండాలన్నమాట. ద అర్లీ పీపుల్ over many generations had learnt about all those things and taught them to their children through songs and stories. They covered their bodies with the skins of animals and leaves. సో ఈ అర్లీ పీపుల్ అంటే వీళ్ళ యొక్క జనరేషన్ కూడా చాలా పెరుగుతూ పోయిందనమాట. ఓకే, సో వీళ్ళ జనరేషన్ అంతా కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా వాళ్ళ పూర్వీకుల యొక్క కథలను వాళ్ళ పిల్లలకు పాటల రూపంలో, స్టోరీ రూపంలో వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకునేవారు ఆ కథల గురించి. ఇక ఈ అర్లీ పీపుల్ వాళ్ళ బాడీని వేటితో కవర్ చేసుకుంటారంటే ఆకులతో, లేదంటే అనిమల్ యొక్క స్కిన్ ఉంటుంది కదా, సో వాటితో వాళ్ళ యొక్క బాడీని కవర్ ప్రైవేట్ ఏరియాస్ అంతా కూడా కవర్ చేసుకునేవారంతా. లెట్స్ డూ లిస్ట్ ద ఐటమ్స్ దట్ యూ ఈట్ విచ్ ఆర్ నాట్ గ్రోన్ బట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద వైల్డ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం తినేటువంటి వస్తువుల్ని మనం పండించము, కానీ వైల్డ్ నుంచి కలెక్ట్ చేసుకుంటాము. ఏంటి ఆ ఐటమ్స్? లైక్ నాన్ వెజ్. ఓకే, సో అనిమల్స్ నుంచి, బర్డ్స్ నుంచి వచ్చేటువంటి నాన్ వెజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నొమాడిక్ లైఫ్ అంటే సంచారవాసుల యొక్క జీవితం ఎలా ఉందో మనం తెలుసుకుందాము. ద హంటర్ గ్యాదరర్స్ లివ్డ్ ఇన్ స్మాల్ సొసైటీస్. దే లివ్డ్ ఇన్ కేవ్స్ ఆర్ అండర్ ట్రీ షేడ్స్ ఆర్ రాక్ షేడ్స్. సరే, సో ఈ హంటర్ గ్యాదరర్స్ వచ్చేసి ఎక్కడ నివసించేవారంటే చిన్న చిన్న సొసైటీలో నివసించేవారు అన్నమాట. లైక్ గృహాల్లో, కొన్ని గృహాలు ఉంటాయి కదా, కొండ గృహాల్లో, లేదంటే చెట్ల కింద, అంటే లేదంటే ఈ రాళ్ల కింద నీడ ఉంటుంది కదా, సో అక్కడ నివసించేవారు అనమాట. ఇన్ సచ్ ఆఫ్ ఫుడ్ దే మూవ్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ నొమాడ్స్. సో
ఎవరైతే ఫుడ్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సంచారం చేస్తూ ఉంటారో వాళ్ళనే నోమాడ్స్ అంటారనమాట. సో వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటారు ఫుడ్ కోసం. మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ పార్టిసిపేటెడ్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. దే షేర్డ్ ద ఫుడ్ విత్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. సరే, సో వెంటాడాలన్నా సో వేటాడాలన్నా లేదా ఫుడ్ని గ్యాదర్ చేసుకోవాలన్నా కూడా ఆడ మగ అని తేడా లేకుండా, పిల్ల పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఈ వేటలో కలిసి ఫుడ్ని గ్యాదర్ చేసుకుంటారనమాట. సో అదేవిధంగా వాళ్ళకు దొరికినటువంటి ఫుడ్ని ఆ గ్రూప్ మెంబర్స్ అంతా కూడా షేర్ చేసుకుంటారు. లెట్ హస్ నో వాట్ ఫోర్స్డ్ దెమ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సరే, మరి వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటారని చెప్పాం కదా. సో వీళ్ళు అలా మూవ్ అవడానికి ఏం కారణమై ఉంటుందో కూడా తెలుసుకుందాం. రీజన్స్ ఫర్ మూవింగ్. సో వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవడానికి రీజన్స్ ఏమో ఇప్పుడు చూద్దాం. ద హంటర్ గ్యాదరర్స్ లీడ్ ఏ నొమాడిక్ లైఫ్. దే కన్స్యూమ్డ్ ఆల్ ద అవైలబుల్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ అండ్ లాటర్ మూవ్డ్ ఆన్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో ఈ హంటర్ అండ్ గ్యాదరర్స్, సో వీళ్ళు వచ్చేసి సంచార జీవితం గడిపేవాళ్ళనమాట. అంటే ఒకే ప్లేస్లో ఉండకుండా వన్ ప్లేస్ టు ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వేవాళ్ళనమాట. ఇక అదేవిధంగా వీళ్ళకు చెట్ల నుంచి కానీ అనిమల్స్ నుంచి కానీ పలానా చోట ఫుడ్ దొరికేది కదా. సో ఈ దొరికినటువంటి ఫుడ్ని అంతా కూడా కన్జ్యూమ్ చేసుకొని, అంటే కూడబెట్టుకొని నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉపయోగించుకునేవారు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ప్లేస్లో మనకు ఒక ఏదైనా ఫుడ్ దొరికింది అనుకోండి, ప్లాంట్స్ నుంచి కానీ అనిమల్స్ నుంచి కానీ. సో దొరికినటువంటి ఫుడ్ని అక్కడే తినేసి ఏదో కొంచెం ఇంకొక ప్లేస్కి వెళ్తున్నప్పుడు మూవ్ అవుతున్నప్పుడు ఫుడ్ కోసం ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. వీళ్ళు నొమాడ్స్ అంటే వాళ్ళ లైఫ్ అదే కదా, ఫుడ్ కోసం ఇంకొక ప్లేస్కి వెళ్ళడం. సో ఆ విధంగా వాళ్ళు ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకునేవారు అనమాట. యూజువలీ అనిమల్స్ మూవ్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ హెన్స్ దిస్ మేడ్ ద హంటర్ గ్యాదరర్స్ ఆల్సో టు మూవ్ అలాంగ్ విత్ దెమ్ ఫర్ హంటింగ్. సో మామూలుగా మనం చూస్తున్నట్టయితే కొన్ని పక్షులు ఒక ప్లేస్ కొన్ని సీజన్స్ ఇక్కడ ఉంటాయి, ఇంకొన్ని సీజన్స్ వేరే చోటుకి వెళ్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా జంతువులు కూడా అంతే అనమాట. సో జంతువులు వచ్చేసి కొన్ని రీజన్స్ కొరకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, లేదంటే యానిమల్స్కి కూడా ఫుడ్ కోసం అలా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట అనిమల్స్. సో అదేవిధంగా ఎలా అయితే అనిమల్స్ ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ సాగాయో, ఈ హంటర్ గ్యాదరర్స్ కూడా ఉన్నారు కదా. సో వీళ్ళు కూడా వేటాడాలంటే ఆ అనిమల్స్ కూడా వెళ్తున్నటువంటి లొకేషన్కి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా అనిమల్స్ని వేటాడుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేవారన్నమాట. ప్లాంట్స్ అండ్ ట్రీస్ బోర్ ఫ్రూట్స్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. ఇప్పుడు మనకు కొన్ని చెట్ల నుంచి పళ్ళు ఒక సీజన్లో ఒక్కొక్క సీజన్లో వస్తూ ఉంటాయి. మామిడి పండు సమ్మర్లో వచ్చినట్టు, అలాగే సీతాఫలం వింటర్లో వచ్చినట్టు, ఈ విధంగా ఒక్కొక్క సీజన్లో మనకు ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా. దెన్ దస్ పీపుల్ హ్యాడ్ టు మూవ్ అలాంగ్ విత్ ద సీజన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ సర్వైవల్. సో ఈ విధంగా సీజన్ మారుతూ ఉంటాయి కదా. సీజన్తో పాటు ఈ అర్లీ పీపుల్ కూడా ఫుడ్ కోసము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యేవారు అనమాట. ఎందుకంటే సర్వైవ్ అవ్వాలి కాబట్టి, తిని బతికుండాలి కాబట్టి. People, plants and animals need water to survive. Most of the water bodies like lakes, ponds, stream dry up during the summer. Thus people move to other places in search of water during the dry season. ఇప్పుడు మనం బతకాలి అంటే మనకు ఖచ్చితంగా వాటర్ కావాలి కదా. అండ్ ప్లాంట్స్కి కానీ, ప్లాంట్స్ పెరగాలన్నా కూడా వాటర్ కావాలి, అనిమల్స్ బతకాలన్నా కూడా వాటర్ కావాలి. కాబట్టి మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క లివింగ్ థింగ్కి. అండ్ సమ్మర్లో వచ్చేసి నదులు, కాలువలు ఇవన్నీ కూడా ఎండిపోతాయి. కాబట్టి ఎక్కడైతే మనకు వాటర్ దొరుకుతుందో అక్కడికి మనం మూవ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అదేవిధంగా ఈ డ్రై సీజన్ అంటే సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు వాటర్ కోసము ఈ అర్లీ పీపుల్స్ అంటే సంచారవాసులు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అయ్యేవారు. అంటే ఇప్పుడు ఏ విధంగా రీజన్స్ వచ్చాయి మనకు, ఒకటి ఆ అనిమల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఫుడ్ కోసం మూవ్ అవుతూ ఉన్నారు. అండ్ వాటర్, సో సమ్మర్లో మనకు వాటర్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఎక్కడైతే వాటర్ బాగుంటుందో
అక్కడికి మూవ్ అవడము. సో ఈ విధంగా డిఫరెంట్ బేస్ చేసుకొని వాళ్ళు మూవ్ అవుతున్నారనమాట. దెన్ నెక్స్ట్ ఫైండింగ్ అవుట్ అబౌట్ ఫైర్. సరే, ఇప్పుడు సో మనకు నిప్పుని ఏ విధంగా పరిచయం చేశారంటే, నిప్పు ఏ విధంగా కనుగొన్నారో తెలుసుకుందాం. ద హంటర్ గ్యాదరర్స్ డిస్కవర్డ్ ఫైర్. It let them cook their food, making it safe to eat. They used fire to keep off wild animals, to light the caves, and to harden the wood. Fire had many uses to the life of hunter-gatherers, so they considered it sacred. ఓకే, సో నిప్పుని ఏ విధంగా కనుక్కున్నారంటే చూద్దాం. ముందుగా ఈ హంటర్ గ్యాదరర్స్ వచ్చేసి నిప్పును కనుగొన్నారనమాట. ఓకే, సో ఈ నిప్పుతో వారు ఫుడ్ని కుక్ చేసుకునేవారు, అలాగే ఫుడ్ని సేఫ్గా కాల్చుకొని తినేవారనమాట. అదేవిధంగా ఈ ఫైర్ ద్వారా జంతువులను వేటాడేవారనమాట. ఓకే, సో జంతువులు నిప్పుకు భయపడతాయి కాబట్టి ఆ విధంగా జంతువులను వేటాడేవారు. అలాగే గృహాల్లో వెలుతురు కావాలంటే ఈ నిప్పుని వెలిగించేవారు. అదేవిధంగా కట్లను కాల్చేవారు అనమాట. అండ్ వీళ్ళకు ఈ విధంగా నిప్పు ఎంతగానో హెల్ప్ అయ్యింది. ఓకే, మొదట వాళ్ళ ఫుడ్ని కాల్చుకోవడం జరిగింది, వండుకోవడం జరిగింది, అలాగే వైల్డ్ అనిమల్స్ని వేటాడడం జరిగింది. అండ్ గృహాల్లో వెలుతురు కావాలంటే ఈ నిప్పు ఎంతో యూజ్ అయింది. అండ్ వుడ్ని కూడా కాల్చడానికి ఫైర్ యూజ్ అయిందనమాట. సో ఈ విధంగా ఈ హంటర్ గ్యాదరర్స్కు ఫైర్ ఎంతో యూజ్ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ హంటర్ గ్యాదరర్స్ ఈ నిప్పుని ఒక పవిత్రంగా భావించారనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ థింక్ అండ్ రెస్పాండ్. హౌ డిడ్ ద ఎర్లీ పీపుల్ డిస్కవర్ ఫైర్? డిస్కస్ విత్ యువర్ టీచర్ అండ్ రైట్. సరే, మరి ఈ ఎర్లీ పీపుల్ ఏ విధంగా నిప్పుని కనుగొన్నారు? సో వీళ్ళు ఏ విధంగా నిప్పుని కనుగొన్నారు అంటే, ముందుగా కొన్ని స్టోన్స్ని కలెక్ట్ చేసుకున్నారనమాట. సో ఎప్పుడైతే ఒక స్టోన్ ఇంకొక స్టోన్ రబ్ అయిందో, సో అక్కడ నుంచి ఒక పవర్ లాగా నిప్పు రావడం జరిగిందనమాట. సో ఆ విధంగా వీళ్ళు ఫైర్ని డిస్కవర్ చేశారు. సో ఎటువంటి స్టోన్స్ ఏంటి అనేది మనకి ఈ లెసన్లోనే తెలుస్తుంది, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హౌ డు వీ నో అబౌట్ దోస్ పీపుల్. సరే, సో అప్పటి అర్లీ పీపుల్ గురించి మనం ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకుందాం. వీ నో అబౌట్ ద హంటర్ గ్యాదరర్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద టూల్స్ ఫౌండ్. దే హ్యాడ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ టూల్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్, వుడ్ అండ్ బోన్. సరే, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ హంటర్ గ్యాదరర్స్ ఏ విధంగా టూల్స్ని కనుగొన్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టూల్స్ని కనుగొన్నారనమాట. అంటే వీళ్ళతో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టూల్స్ ఉండడం జరిగింది. సో వీళ్ళు వీటిని ఎలా తయారు చేశారంటే రాళ్లతో. సో కొన్ని రాళ్ళు వచ్చేసి స్టోన్స్ వచ్చేసి చాలా షార్ప్గా ఉంటాయి, గొడ్డలిలాగా. అండ్ కొన్ని వైడ్ బ్రాడ్ లెంగ్త్ వచ్చేసి ఉంటాయి. సో ఈ విధంగా స్టోన్స్, వుడ్, అలాగే బోన్స్ సహాయంతో వీళ్ళు టూల్స్ని తయారు చేశారనమాట. దే యూజ్డ్ దోస్ టూల్స్ టు స్క్రేప్ అనిమల్ స్కిన్ అండ్ టు క్లీన్ ద స్కిన్స్. దే యూజ్డ్ స్టోన్ టూల్స్ టు కట్ అనిమల్ ఫ్లెష్ అండ్ బోన్స్. సరే, సో ఇవి అంటే స్టోన్స్తో, వుడ్తో, అలాగే బోన్తో తయారు చేసుకున్నటువంటి ఈ టూల్స్ సహాయంతో వీళ్ళు జంతువుల యొక్క చర్మాన్ని వలిచేవారు. అలాగే ఆ చర్మాన్ని క్లీన్ చేయడానికి టూల్స్ని వాడేవారు అనమాట. అదేవిధంగా ఆ జంతువుల యొక్క మాంసాన్ని కట్ చేయడానికి కూడా ఈ స్టోన్ టూల్స్ని యూజ్ చేసేవారు. దే డగ్ సాయిల్ ఫర్ ఎడిబుల్ ట్యూబర్స్ అండ్ రూట్స్ విత్ దీస్ టూల్స్. దే ప్రిపేర్డ్ స్పేర్స్ అండ్ యారోస్ ఫర్ హంటింగ్. దే హంటెడ్ అనిమల్స్ ఈజీలీ విత్ దీస్ టూల్స్. సో అదేవిధంగా ఈ ఎడిబుల్ ట్యూబర్స్ కోసం ఈ
టూల్స్ని ఉపయోగించి మట్టిని తవ్వేవారనమాట. ఓకే, ఈ మట్టిని తవ్వితే మనకు రూట్స్ నుంచి ఎడిబుల్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. సో ఆ విధంగా మట్టిని తవ్వడానికి కూడా ఈ టూల్స్ని ఉపయోగించేవారు. అండ్ తర్వాత వీళ్ళు స్పేర్స్ అలాగే యారోస్ని తయారు చేశారనమాట. సో వీటిని ఎందుకు ఉపయోగించారు అంటే ఈ జంతువులను వేటాడడం కోసం ఉపయోగించారు. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి ఫిగర్ 5.3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్ టూల్స్. సో ఏ విధంగా మనకు స్టోన్ టూల్స్ ఉన్నాయో ఇక్కడ తెలుస్తుంది. చూడండి కొన్ని స్టోన్ టూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూడండి, చాలా షార్ప్ ఎడ్జ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో A, B, C, D, E. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఏంటి అంటే ద అర్లియస్ట్ స్టోన్ టూల్స్ అనమాట. సో ఇవి అర్లియస్ట్ స్టోన్ టూల్స్. అండ్ నెక్స్ట్ B ఇవి అనమాట. దీస్ స్టోన్ టూల్స్ మేడ్ మెనీ ఇయర్స్ లేటర్. సో ఇటువంటి స్టోన్ టూల్స్ వచ్చేసి ఎప్పుడు తయారు చేశారు? చాలా ఏండ్ల క్రితం తయారు చేశారు. అండ్ C ద స్టోన్ టూల్స్ మేడ్ ఈవెన్ లేటర్. సో ఇవి ఇటువంటి టూల్స్ తయారు చేసినాక ఈ టూల్స్ని తయారు చేశారనమాట. దీస్ స్టోన్ టూల్స్ మేడ్ అబౌట్ 10,000 years ago. ఇక్కడ చూడండి, ఈ టూల్స్ ఎప్పుడు తయారు చేశారు? 10 years ago తయారు చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు గుళకరాళ్ళు కట్లు ఉన్నాయి కదా. సో ఈ పెబల్స్ని కూడా స్టోన్ టూల్స్గా యూజ్ చేసేవారనమాట. సరే, నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లేదంటే ఏదైనా వర్డ్స్కి మీనింగ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.